నమస్తే. తెలంగాణలో పల్లె నుంచి పట్టణం దాకా ప్రతి వార్తను ప్రజలకు చేరవేసే సరికొత్త ప్రయత్నం. ప్రతి జిల్లా నుంచి సంక్షిప్త రూపంలో సమస్త సమాచారం. తెలంగాణ 33 జిల్లాల సమగ్ర వార్తా స్రవంతి మీ ముందుకు తెచ్చింది టీ న్యూస్. 33 జిల్లాల నుంచి మా ప్రతినిధులు అందించే 33 వార్తల్ని ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. ముఖ్యంగా మెదక్ జిల్లా నర్సాపూర్ శాసనసభ్యురాలు సునీత లక్ష్మారెడ్డి స్వగ్రామమైన గోమారంలో ఆమె ఇంటిపై నిన్న అర్ధరాత్రి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గుండాలు దాడి చేసిన నేపథ్యంలో కొంత ఉద్రిక్తకరమైనటువంటి వాతావరణం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆ గ్రామాన్ని మాజీ మంత్రి హరీష్ రావు, అట్లాగే సంగారెడ్డి శాసనసభ్యులు చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే క్రాంతి కుమార్తో పాటు ఇంకా అనేక మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి సునీత లక్ష్మారెడ్డిని పరామర్శించారు. సంఘటన కారణాలని వాళ్ళు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా ఈ దాడి పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చేయించినటువంటి దాడిగా వాళ్ళు భావిస్తున్నట్టుగా చెప్పారు. ఈ దాడికి పాల్పడ్డ వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని, లేని పక్షంలో తాము డీజీపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పి హరీష్ రావు హెచ్చరించడం జరిగింది. ఇక మన సిద్దిపేట జిల్లాకు సంబంధించిన వార్తలకు వస్తే, సిద్దిపేట మండలం వెంకటాపూర్ గ్రామానికి సంబంధించిన రైతులు, రుణమాఫీ కాని రైతులంతా కూడా కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు. తమకు రుణమాఫీ చేయని పక్షంలో ప్రభుత్వ విధానాలపై పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పి వాళ్ళు హెచ్చరించినటువంటి పరిస్థితి నెలకొంది. ఇక దుబ్బాక నియోజకవర్గంలో, దుబ్బాక మండల కేంద్రంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పర్యటించారు. అక్కడ జరిగినటువంటి మిడిదుడ్డిలో జరిగినటువంటి క్రీడా పోటీల్లో పాల్గొన్నారు. దుబ్బాకలో ఒక స్టీల్ బ్యాంక్ని ఆయన ప్రారంభించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి నేటి ప్రధాన వార్తలు గమనించినట్లయితే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గంపాడు మండల కేంద్రంలో 150 కిలోల గంజాయిని టాస్క్ ఫోర్స్కి సంబంధించినటువంటి అధికారులు, ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. 150 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడంతో పాటు అక్రమంగా రవాణా చేస్తున్నటువంటి కారును, అందులో ఈ రవాణాకు పాల్పడుతున్నటువంటి 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. గడిచిన 3-4 రోజుల కాలంలో గంజాయి మీద పెద్ద ఎత్తున దాడులు చేస్తూ పట్టుకుంటున్నటువంటి సంఘటనలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నమోదవుతున్నాయి. మరోపక్క పంటలు ఎండిపోతున్నాయి, తమ పంటలను కాపాడాలని నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున రైతులు తల్లాడ మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎన్ఎస్పీ డిఈ కార్యాలయాన్ని ముట్టడించారు. పంటలు ఎండిపోతుంటే ఒక గండి పూడ్చలేనటువంటి ప్రభుత్వం ఉండి ఎందుకు లేకెందుకు, గతంలో నీళ్లు లేనప్పుడు కూడా నీళ్లు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చినప్పుడు అప్పటి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్తో మాట్లాడి నీళ్లు తెచ్చి పంటలను కాపాడారని, ఇవాళ నిండు కుండలాగా సాగర్ ఉన్నప్పటికీ కూడా చిన్న గండి పూడ్చలేక లక్షల ఎకరాల పంటను ఎండబెడుతున్నారని ఆందోళనకు దిగారు. ఎన్ఎస్పీ కార్యాలయంలో ఉన్నటువంటి అధికారులకు వినతి పత్రం సమర్పించి రాబోయే రోజు 2-3 రోజుల్లో నీటిని విడుదల చేసి తమ పంటలను కాపాడాలనేటువంటి విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో ఎకరాకి 25,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని కూడా రైతులు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు రైతులకు మద్దతుగా ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ఇక మరొక వార్త చూసినట్లయితే, ఖమ్మం నగరంలో ఉన్నటువంటి ఎస్ఆర్ జూనియర్ కళాశాలలో దారుణం జరిగింది. గత రాత్రి 3వ అంతస్తు నుంచి ఒక విద్యార్థి, మట్టిపల్లి లోకేష్ అనేటువంటి ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థి కింద పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి విద్యార్థి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే కళాశాల నిర్లక్ష్యం, ప్రిన్సిపాల్ వేధింపులు లాంటివి అతని ఈ పరిస్థితికి కారణమని చెప్పి పెద్ద ఎత్తున కళాశాల ముందు లోకేష్కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగినటువంటి నేపథ్యంలో పోలీసులు వారితో దురుసుగా ప్రవర్తించారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇంత జరిగినప్పటికీ కూడా కళాశాల యాజమాన్యం కనీసం రెస్పాండ్ కాలేదు. ఆ కుటుంబానికి న్యాయం చేయాలని కూడా బాధితుల తరఫు బంధువులు, అట్లాగే వారి స్నేహితులు అందరూ కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక మరొక ప్రధాన వార్త ఖమ్మంలో చూసినట్లయితే కనుక, అప్లై నో రిప్లై అన్నట్టు తయారైంది కాంగ్రెస్ ప్రభుత్వ పరిస్థితి. వచ్చినటువంటి 10 నెలల కాలంలో ఇప్పటివరకు దరఖాస్తులు చేసుకోవడమే తప్ప వాటికి క్లియరెన్స్ ఇచ్చినటువంటి దాఖలు అయితే కనిపించలేదు. ఆఖరికి వరద బాధితుల సాయం అందించడంలో కూడా నిర్లక్ష్యం వస్తున్నటువంటి ఈ ప్రభుత్వం దాదాపు 10 రోజులుగా వరద బాధితులు మున్సిపల్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. తమ దరఖాస్తు కాగితాలు తీసుకొచ్చి మళ్ళీ 1-2 సార్లు ఇచ్చినప్పటికీ కూడా అధికారులు సర్వే చేయలేదని, ఇప్పటివరకు తమకు ఎలాంటి సాయం అందలేదని కూడా వాపోతున్నారు. గత 10 రోజులుగా ఖమ్మం మున్సిపల్ కార్యాలయం దగ్గర రద్దీ కనపడుతూనే ఉంది. ఇవాళకి అయిపోతుంది, రేపటికి అయిపోతుందని చెప్పినటువంటి అధికారులు వరద బాధితులను ఆదుకునడంలో నిర్లక్ష్యం ప్రదర్శించడంతో ఇంకా మున్సిపల్ కార్యాలయం దగ్గర రద్దీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి.
ఇక సూర్యాపేట జిల్లా వార్తలు చూస్తే ఈరోజు డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ఒక్కసారిగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమాలు దిగారు. ప్రభుత్వ దిష్టిబొమ్మ కూడా దగ్ధం చేయడం జరిగింది. అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కేసీఆర్ గారు 1000 ఇళ్లను మంజూరు చేసి అక్కడ అందంగా నిర్మించి లబ్ధిదారులకు కూడా అప్పటికే పంపిణీ చేశారు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వారికి ఇళ్ల వారీగా లాటరీ వేసి వారికి ఇళ్లను కేటాయించకపోవడం, వారికి ఇళ్ల తాళాలు ఇవ్వకపోవడంతో ఒక్కసారిగా లబ్ధిదారులు రోడ్డుపైకి వచ్చి ధర్నా చేశారు. ఇప్పటికే తమ అర్హులుగా గుర్తించారని, మా అందరికి కూడా ఆ ఇంటి తాళాలు ఇస్తే మేము గృహప్రవేశాలు చేసుకొని అక్కడ ఉంటామని కూడా వాళ్ళు ఆందోళన చేస్తూ వ్యక్తం చేశారు. నిరసన కార్యక్రమాలు వ్యక్తం చేశారు. ఇప్పటికే అవన్నీ కూడా శిథిలావస్థ చేసేటువంటి పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం నిమ్మకు నీరేటువంటి వ్యవహరిస్తుండడంతో అర్హులైనటువంటి మేమంతా కూడా కిరాయిలో ఇబ్బందులు పడుతూ ఉన్నాం. తమకు మంచినటువంటి ఇళ్లను వారికి తాళాలు ఇస్తే వాటిని గృహప్రవేశాలు చేసుకొని మేమందరం కూడా పిల్లా పాపలతో కుటుంబ సభ్యులతో అక్కడ జీవిస్తామని కూడా వారు ఒక్కసారిగా నిరసన కార్యక్రమాలు దిగారు. కలెక్టర్కు వినతిపత్రం కూడా అందించారు. మరొక వార్త విషయానికి వస్తే సూర్యాపేట పక్కన ఉన్నటువంటి కొడుగూడ గ్రామంలో ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకొని 3 దశాబ్దాలుగా నివసిస్తున్నటువంటి పేదలందరూ కూడా ఈరోజు కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమం దిగారు. తమందరం కూడా 3 దశాబ్దాలుగా 30 ఏళ్లుగా అక్కడే గుడిసెలు వేసుకొని జీవిస్తూ ఉన్నాం. తమందరికీ అర్హత పత్రాలు ఇస్తే, ఇంటి పత్రాలకు సంబంధించినటువంటి ఇస్తే మేము ఇళ్ల నిర్మాణం చేసుకుంటామని కూడా వాళ్ళు కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కలెక్టర్ కూడా ఇవన్నీ కూడా ప్రభుత్వానికి నివేదించి అనువైనటువంటి వచ్చిన తర్వాత మీ అందరికి కూడా శుభవార్త చెప్తానని కూడా కలెక్టర్ వాళ్ళకి చెప్పడంతో ధర్నా నుంచి వాళ్ళందరూ కూడా వెనుదిరగడం జరిగింది. ఇక మరొక వార్త విషయానికి వస్తే సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో అఖిలపక్షం ఆధ్వర్యంలో ఈరోజు బంద్ నిర్వహించారు. ఒలిగొండ నుంచి తొర్రూరు వరకు నేషనల్ హైవే నిర్మాణం జరుగుతున్న క్రమంలోనే తిరుమలగిరిలో ఒక ఫ్లైఓవర్ నిర్మాణానికి పూనుకుంది ప్రభుత్వం. ఇక్కడ ఫ్లైఓవర్ వద్దు, అండర్ పాస్లు వద్దు, ఉన్న పలంగా యథావిధిగా ఉన్నటువంటి రోడ్డుని విస్తరించాలని అక్కడ ఉన్నటువంటి స్థానికులు, వ్యాపారులందరూ కూడా ఒక్కసారిగా బంద్ కార్యక్రమాన్ని పిలిపించి ఈరోజు నిరసన కార్యక్రమాలు చేశారు. ఎందుకంటే అక్కడ ఫ్లైఓవర్ నిర్మిస్తే తిరుమలగిరి పట్టణం 2గా చీలిపోతుంది, రూపురేఖలంతా కూడా మారిపోతుంది, తిరుమలగిరి పట్టణం ఎక్కడికక్కడ కూడా అస్తవ్యస్తంగా మారిపోతుందని వాళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానంగా వ్యాపారం దెబ్బతింటుంది కాబట్టి అండర్ పాస్ వద్దు, ఫ్లైఓవర్ వద్దు, ఉన్న రోడ్డును ఉన్న విధంగా విస్తరింపజేయాలని కూడా వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. ఆ వెంటనే అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓకు, మున్సిపల్ అధికారులు కూడా వినతిపత్రం అందించడం జరిగింది. నేను రవికాంత్, వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను చూద్దాం. వర్ధనపేట ఎస్బీఐ బ్యాంకు ముందు రైతులు ఆందోళనలు చేపట్టారు, రోడ్డు మీద ధర్నా నిర్వహించారు. అటువైపుగా వస్తున్నటువంటి రాష్ట్ర సహకార బ్యాంకు చైర్మన్కి సంబంధించిన వాహనాన్ని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్ళిపోయిన సందర్భం అయితే మనకు కనిపించింది. రుణమాఫీలో తీవ్రమైనటువంటి గందరగోళం నెలకొందని, దానికి తోడు రుణమాఫీ అయిన వాళ్లకు మళ్ళీ కొత్త రుణాలు ఇవ్వడంలో బ్యాంకర్లు అలసత్వం వహిస్తున్నారని అక్కడ ఉన్నటువంటి రైతులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో వార్త చూసినట్టయితే వర్ధనపేట బస్టాండ్ దగ్గర గంజాయి కలకలం రేపింది. గంజాయి తరలిస్తున్నటువంటి ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బస్సులో హైదరాబాద్కు గంజాయి తరలిస్తుండగా 4 నిందితులను అదుపులోకి తీసుకున్న పరిస్థితి కనిపించింది. జనగామ జిల్లా ప్రధాన వార్తలు చూద్దాం. జనగామ జిల్లా కలెక్టరేట్ ముందు వితంతు మహిళలు తమకు పెన్షన్ మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషాకు వినతి పత్రం అందజేశారు. గత 4 రోజుల క్రితం కూడా ఇదే డిమాండ్ను వ్యక్తం చేస్తూ మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. వీలైనంత త్వరలో తమకు పెన్షన్లను మంజూరు చేయాలని అక్కడ ఉన్నటువంటి వితంతు మహిళలంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ములుగు జిల్లా ప్రధాన వార్తలు చూద్దాం. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయంలోని ఉపాలయమైన గొల్లాల గుడి పైకప్పు తొలగించి అందులో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. శివలింగాన్ని పూర్తిగా పెకిలించిన పరిస్థితి, దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి విగ్రహాలను ధ్వంసం చేసిన సందర్భం అయితే మనకు కనిపిస్తూ ఉంది. దీని పట్ల పురావస్తు శాఖకు సంబంధించినటువంటి ఫిర్యాదు మేరకు అక్కడ ఉన్నటువంటి పోలీసులు విచారణ కొనసాగిస్తూ ఉన్నారు. జగిత్యాల జిల్లా నుంచి జగిత్యాల జిల్లాలో ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే వైరల్ ఫీవర్లు జగిత్యాల జిల్లానే కాదు రాష్ట్రాన్ని వణికిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలో ఇవాళ జగిత్యాల జిల్లా ఆసుపత్రికి భారీ సంఖ్యలో అవుట్ పేషెంట్లు, ఇన్ పేషెంట్లు క్యూ కట్టారు. మొత్తంగా ట్రీట్మెంట్ తీసుకునేందుకు పెద్ద ఎత్తున క్యూ లైన్లో నిలబడడం జరిగింది. అయితే ఆ నిలబడ్డ తర్వాత కూడా వారికి సరైన ట్రీట్మెంట్ అందకపోవడం, అలాగే పూర్తి స్థాయిలో మందులు లేకపోవడంతో రోగులు కూడా తీవ్ర ఆవేదన, ఆందోళన వ్యక్తం చేశారు. ఎందుకంటే 6 రకాల మందులు రాసినటువంటి పక్షంలో కేవలము 3-4 రకాల మందులు మాత్రమే అందుబాటులో ఉండడం, మిగతా మందులు ప్రైవేట్లో కొనుక్కోవాలనిగా ఇటు మెడిసిన్ ఫార్మాకి సంబంధించినటువంటి వారు సూచించడంతో వారంతా కూడా నిరాశగా వెనుతిరుగుతున్నారు. అలాగే పూర్తి స్థాయిలో వైద్యం అందక కూడా వారంతా కూడా గంటల తరబడి ఈ రోగులంతా
హాస్పిటల్ వద్ద వేచి చూస్తున్న పరిస్థితి అయితే మనకు జిల్లా కేంద్రంలోని ఆసుపత్రిలో కనిపిస్తోంది. ఈ నెలలో ఇప్పటికే దాదాపు 20వ తేదీలోపే 16,000కు పైగా ఓపీ రావడం జరిగింది. గత నెలలో దాదాపు 26,000కు పైగా ఓపీ రావడం జరిగింది. మొత్తంగా రోజు రోజుకు వైరల్ ఫీవర్తో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. మరో ప్రధానమైనటువంటి వార్త, మెట్పల్లి నుంచి ఇటు నిర్మల్ వెళ్ళేటువంటి ప్రధాన రహదారి పూర్తిగా గుంతలమయంగా మారడంతో అక్కడ ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీ అయితే కలకలం రేపుతోంది, మొత్తంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దయచేసి నేను బొందను, మా ఈ గుంత పూడ్చండి అంటూ కూడా ఆ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం అయితే మొత్తంగా చర్చనీయాంశంగా, అలాగే ఇటు సోషల్ మీడియాలో కూడా తీవ్ర వైరల్గా మారింది. ఎందుకంటే నిత్యం వేలాది మంది వాహనాలు రాకపోకలు కొనసాగిస్తున్నటువంటి ఈ రహదారి పూర్తిగా బొందలమయం కావడంతో ఈ బొందల పేరుతోటి ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం అనేది అయితే తీవ్రంగా కలకలం రేపుతోంది. ఇప్పటికే అధికారులు చర్యలు తీసుకొని తక్షణమే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఇక మరొక ప్రధానమైన వార్త, వెల్గటూరు మండలం చెగ్యాంకు సంబంధించిన ముంపు గ్రామానికి సంబంధించి ఇప్పటికే 750 మందికి పైగా గత సర్కారు వారందరికీ మార్కెట్ రేట్ ప్రకారము జీవోను అనుసరించి పరిహారం చెల్లించింది. అయితే తాజా కాంగ్రెస్ గవర్నమెంట్ వారికి చెల్లించాల్సిన పరిహారం విషయంలో అనేక కుర్రీలు పెడుతూ వివిధ రకాలుగా ఇటు రెవెన్యూ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఈ రెండూ కలిసి కూడా వారికి కోత విధిస్తుండటంతో వారంతా కూడా తాము ఇప్పటికిప్పుడు ఈ పరిహారం పొందితే తాము ఇల్లు కట్టుకునే పరిస్థితిలో లేమంటూ వారంతా ఇవాళ జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. కాంగ్రెస్ నాయకులు ఏదో ఇస్తామని చెప్పినప్పటికీ వారు చెప్తున్న దానికి, వారు ఇస్తున్నటువంటి దానికి పొంతన లేకుండా పోయిందంటూ గత ప్రభుత్వం ఇచ్చినటువంటి అమౌంట్ తాలూకు జీవోలో కాపీలను జిల్లా కలెక్టర్కు సమర్పించి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. నేను శేఖరాచారి. నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే, తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు, స్వాతంత్ర సమరయోధులు పొట్టి శ్రీరాములు పేరును తొలగించాలని చెప్పేసి, సురవరం ప్రతాప్ రెడ్డి పేరును పెట్టాలని చెప్పేసి క్యాబినెట్ తీర్మానించడం దురదృష్టకరం అని చెప్పేసి, పొట్టి శ్రీరాములు తెలుగు రాష్ట్రాలకు చేసినటువంటి సేవ ఎనలేనిదని చెప్పేసి, ఆ కుల ప్రాతిపాదికన కాకుండా ఎట్టి పరిస్థితుల్లో ఆయన సేవలను గుర్తించి తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరునే ఉంచాలని చెప్పేసి నాగర్ కర్నూలు జిల్లా ఆర్యవైశ్య మహాసభ, ఆర్యవైశ్య సంఘం మిడిదొడ్డి శ్యామ్ సుందర్, బచ్చు రామకృష్ణ ఆధ్వర్యంలో కలెక్టర్కు వినతి పత్రం అందించారు. ఇప్పటికైనా ప్రభుత్వం దీన్ని పునరాలోచించి పొట్టి శ్రీరాముల పేరునే తెలుగు విశ్వవిద్యాలయానికి కంటిన్యూ చేయాలని చెప్పేసి వాళ్ళు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. మరొక వార్త చూసినట్టయితే, కల్వకుర్తి నియోజకవర్గంలో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ అధినేత, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్, జడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ ఆధ్వర్యంలో సేవలు కొనసాగుతూ ఉన్నాయి. ప్రస్తుతము తలకొండపల్లి మండల కేంద్రంలో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రస్తుతం వస్తున్నటువంటి వ్యాధులను నివారించడానికి ఉచిత పరీక్షలు, ఉచిత మందులు అందజేస్తూ కామినేని హాస్పిటల్ సహకారంతో పాటు వెంకటేష్ కుమారులైనటువంటి డాక్టర్ల సహకారంతో అన్ని విధాలుగా అన్ని గ్రామాల్లో, ప్రతి గ్రామంలో కూడా ఉచిత సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మండలంలోని ప్రజలు సేవలు అందుకున్నటువంటి వారు ఉప్పల వెంకటేష్ చేస్తున్నటువంటి సేవలను మర్చిపోలేమని చెప్పేసి, ఆయన చేస్తున్నటువంటి సేవలు ఎంతో మాకు ఉపయోగపడుతున్నాయని చెప్పేసి ఆయనను అభినందిస్తున్నటువంటి పరిస్థితి. మరొక వార్త చూసినట్టయితే, బడి గంట సమయానికి మోగుతుంది కానీ కల్వకుర్తి నియోజకవర్గంలోని తర్నికల్ ప్రాథమిక పాఠశాలలో ప్రమాద హెచ్చరిక గంటలు మోగుతూ ఉన్నాయి. అక్కడ పాఠశాల భవనం శిథిలావస్థలో ఉండడంతో అక్కడ ఉండే చదువుకునేటువంటి విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు బిక్కుబిక్కుమంటూ ప్రాణం వెల్లదీస్తూ ఉన్నారు. అంటే చదువు మాట దేవుడెరుగు, ఎప్పుడు పైనుంచి ఏ పెచ్చులు ఊడిపడతాయా, వర్షాకాలం కావడంతో గోడలు కూడా కూలుతున్నాయని చెప్పేసి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే ఈ శిథిలావస్థలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాల భవనాన్ని నేలమట్టం చేసి నూతన పాఠశాల భవనాన్ని నిర్మించి మా ఉన్నత విద్యకు తోడ్పడాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే, ఇచ్చోడ మండలం ముక్రా కే గ్రామంలో రుణమాఫీ కాని రైతులు వినూత్న రీతిలో తమ నిరసన వ్యక్తం చేశారు. పంట పొలాల్లో పట్టాదారు పాసు పుస్తకాలు పట్టుకొని సెల్ఫీ దిగుతూ ముఖ్యమంత్రి కార్యాలయానికి సెల్ఫీ ఫోటోలను పంపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం 2 లక్షల రూపు రుణాలను వెంటనే మాఫీ చేయాలని లేని పక్షంలో తమ గ్రామంతో పాటు జిల్లా వ్యాప్తంగా రైతులు హైదరాబాద్కు వచ్చి సెక్రటరీని ముట్టడిస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. అలాగే వానాకాలం పూర్తిగా వచ్చి
రెండో పంటకు సమయం ఆసనమైన సమయంలో ఇప్పటికైనా రైతు భరోసా 15,000 రూపాయలు వెంటనే రైతులకు అందజేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ ఆందోళన మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా రైతులు డిమాండ్ చేశారు. ఇక మరో వార్త విషయానికి వస్తే ఇచ్చోడ మండల కేంద్రంలో జాతీయ రహదారిపై పాడి రైతులు వినూత్న రీతిలో ఆందోళన చేపట్టారు. తమకు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ విజయ డైరీకి తాము పాలు పోస్తున్నప్పటికీ గత 6 నెలలుగా బకాయిలు మాత్రం చెల్లించడం లేదని, దీంతో తాము ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని సందర్భంగా రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. తాము రోజు విజయ డైరీకి సరఫరా చేసే పాలను రోడ్డుపై పారబోసి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేస్తారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే పాడి రైతులకు బకాయిలను వెంటనే చెల్లించాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ ఆర్టీసీ డిపోలో అర్ధరాత్రి ఓ బస్సు అపహరణకు గురైంది. నిర్మల్ డిపో గోడ దూకి లోపలికి వచ్చిన అగంతకుడు బస్సును దర్జాగా తీసుకెళ్తుండగా సెక్యూరిటీ గార్డ్ గమనించి వెంబడించడం జరిగింది. అయినా బస్సు మాత్రం దొరకలేదు. అయితే కడ్తాల్ గ్రామం వద్ద బస్సును వేగంగా ఇష్టారీతిని నడుపుతున్నట్టు గమనించిన గ్రామస్తులు వెంటనే ఆ బస్సును అడ్డుకొని పోలీసులకు అప్పచెప్పారు. ప్రస్తుతం నిర్మల్ జిల్లా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అపెక్స్ హాస్పిటల్ సిబ్బంది కర్కశంగా వ్యవహరించారు. ఓ పేషెంట్కు వేసిన కుట్లను విప్పివేశారు. క్రెడిట్ కార్డు ద్వారా బిల్లులు తీసుకోమని వైద్య సిబ్బందికి పేషెంట్ బంధువులు చెప్పారు. అందుకు నిరాకరించిన సిబ్బంది వేసిన కుట్లను విప్పివేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న ధరణి టౌన్షిప్లో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ప్లాట్లు కొన్న యజమానులు నిరసన కార్యక్రమాలకు చేపట్టారు. ప్రభుత్వం తమకు ప్లాట్లను అమ్మింది కానీ మౌలిక వసతులు కల్పించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి మౌలిక వసతులు కల్పించి తమకు ప్లాట్లను అప్పగించాలని అంటున్నారు ప్లాట్లు కొన్న యజమానులు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ప్రధాన వార్త. తాడ్వాయి మండల కేంద్రంలో పాడి రైతుల బిల్లులను చెల్లించాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో నిర్వహించారు పాడి రైతులు. ప్రభుత్వం 4 నెలల నుంచి పాడి రైతులకు బిల్లు చెల్లించకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు రైతులు. వనపర్తి జిల్లా శ్రీరంగపురం మండల కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో తల్లి కూతుళ్ళు ఇద్దరు దుర్మరణం చెందారు. నాగరాల గ్రామానికి చెందిన గంధం పులేందర్, స్వాతి భార్యాభర్తలు తమ కూతురు అశ్వితతో కలిసి శ్రీరంగపురం మండల కేంద్రానికి హాస్పిటల్ కోసం బైక్పై బయలుదేరారు. అయితే శ్రీరంగపురం మండల కేంద్రం శివారులో వీరిని కాంక్రీట్ మిల్లర్ ఢీకొనడంతో తల్లి కూతురు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. గంధం పులేందర్కు గాయాలయ్యాయి. ఆయన్ని చికిత్స నిమిత్తం వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం బాపనపల్లి గ్రామంలో గత వారం రోజుల నుంచి కూడా చిరుతపులి సంచారం కలకలం రేపుతుంది. గ్రామంలో ఉన్నటువంటి పశువులపై చిరుతపులి దాడి చేస్తుంది. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. చుట్టుపక్కల ప్రాంతంలో వ్యవసాయం చేసుకునేటటువంటి రైతులు, గొర్రెల కాపరులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులు చిరుతపులిని బంధించడానికి బోనును ఏర్పాటు చేశారు. అయితే సాధ్యమైనంత తొందరగా చిరుతపులిని బంధించాలని గ్రామస్తులు, రైతులు డిమాండ్ చేస్తున్నారు.